మన పునుగులు గోల్డ్ కలర్లో మినిమినిమిన మెరిసిపోతా ఉందండి. అలాగే మన పునుగులు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. ఒక గ్లాసు రేషన్ బియ్యంతో చల్లని చలికి వేడి వేడి పునుగులు కాంబినేషన్గా టమాటా చట్నీ సింపుల్గా రెడీ. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ చలికి సాయంత్రం పూట ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు ఈ పునుగులు చేసుకున్నట్లయితే హ్యాపీగా తినచ్చు, చాలా రుచిగాను ఉంటుందండి. 4 గంటల ముందు బియ్యం నానబెట్టామా, మిక్సీ పెట్టామా, పునుగులు వేసుకున్నామా, అంతే అండి. సింపుల్గా ఫాస్ట్గా పునుగులు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ముందుగా పునుగులకి బియ్యం నానబెట్టుకుందామండి. ఇక్కడ నేను రేషన్ బియ్యమే తీసుకున్నానండి, మీరు నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చును. ఇప్పుడు ఈ గ్లాసు ఒక గ్లాసు కదా బియ్యం తీసుకున్నాము, దీంతోనే అర్ధ గ్లాసు ఉద్దిపప్పు. ఇక్కడ నేను దబ్బపప్పు తీసుకున్నాను, మీరు గుండుపప్పు అయినా తీసుకోండి, దబ్బపప్పు అయినా తీసుకోండి, సేమ్ అండి. ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు ఉద్దిపప్పు. ఇప్పుడు బియ్యం 2-3 సార్లు కడిగి బియ్యం నానబెట్టుకుందామండి. ఇలా బాగా కడిగి నానబెట్టేసినామంటే రుబ్బేటప్పుడు కడిగే పని ఉండదండి. ఆ నీళ్ళు వచ్చేసి వేరే నీళ్ళు పోసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళు పోసి 4 గంటలు నానబెట్టేద్దామండి, మళ్ళీ రుబ్బుకుందాము. 4 గంటల తర్వాత బియ్యం చూద్దాం రండి. 4 గంటలు నానితే చాలండి. బియ్యము అలాగే ఉద్దిపప్పు బాగా నానిందండి. రెండు బాగా కనిపిస్తుంది కదా, బియ్యమే అనేసి లేదు, ఉద్దిపప్పు అని లేదండి, రెండు బాగా మిక్స్ అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని నీళ్ళు వచ్చేసి వేరే నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు అయితే వంచేసామండి. ఇప్పుడు బియ్యం వేసుకుందాం మిక్సీ జార్లోకి. బియ్యము ఉద్దిపప్పు 4 గంటలు నానిందంటే పిండి కూడా మంచిగా వస్తుందండి. కాబట్టి 4 గంటల ముందరే నానపెట్టుకోండి. ఇందులోనే కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీకి పట్టుకుందామండి. అలాగే రుచికి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు మెత్తగా రుబ్బుకునేద్దాం. మన పునుగులకి ఎలా పిండి రుబ్బుకోవాలంటే మన దోశ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలండి, అప్పుడే బాగుంటుంది పునుగులు అనేది. ఇట్లా మెత్తగా పట్టించుకోవాలండి పిండి అనేది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకునేద్దాం. ఈ పునుగులకి కాంబినేషన్గా టమాటా చట్నీ చేస్తున్నానండి. మామూలుగా మనం పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ చేస్తూనే ఉంటాం కదా. ఈ టమాటా చట్నీ ఇలా చేశారంటే కనుక మళ్ళీ మళ్ళీ చేయమంటారండి ఇంట్లో, అంత టేస్టీగా ఉంటుంది. ఆ టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 4 టమాటాలు, 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు, 4 గుంటూరు మిరపకాయలు, 7 కాశ్మీర్ మిరపకాయలు, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 ఇంచు అల్లము, కొద్దిగా చింతపండు, అరగడ్డ తెల్లగడ్డ, 1 స్పూన్ ధనియాలు. ముందుగా వీటిని అంతా కట్ చేసుకొని వేయించుకొని మిక్సీ పట్టుకుందామండి. టమాటా ఇక్కడ చిన్నగా అవసరం లేదండి, కొంచెం మీడియంగానే కట్ చేసుకోండి, ఎందుకంటే వేగిపోతుంది. చూడండి, ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని టమాటాలు ఇలానే కట్ చేసుకునేద్దాం. ఈరోజు అక్క కడగకుండానే కట్ చేస్తుందని అనుకుంటున్నారేమో, అన్ని ముందుగానే కడిగి పెట్టేశానండి ఈరోజు. ఈ చల్లని చలికి ఇలా చట్నీ చేసుకుని పునుగులు చేసుకుంటే చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. అల్లంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసాను. అలాగే ఎర్రగడ్డలు కూడా కట్ చేసుకుందాము. ఎర్రగడ్డలు కూడా పెద్ద పెద్ద సైజుగానే కట్ చేస్తున్నానండి, ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. చలికాలం వస్తేనే ఈ చలికి సాయంకాలం అయితే వేడిగా ఏదైనా తినాలనిపిస్తుందండి. కాబట్టి మన ఛానల్లో పునుగులే కదండి, బజ్జీ, బోండా, వడ ఇలాంటివి చాలా ఉన్నాయండి. అవి మీకు నచ్చుతుందండి. వారానికి ఒక్కటి చేసుకున్నా కానీ నెల మొత్తం సరిపోతుందండి. తప్పక ట్రై చేయండి. మీకు ఏదైనా వెరైటీ వంటలు వచ్చినట్లయితే కామెంట్ చేయండి, నేను ట్రై చేసి మన వాళ్ళకు కూడా ఆ వంటలు చేసి చూపిస్తానండి. ఇవన్నీ వేయించుకున్నాక ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కింది, ధనియాలు వేసుకుందాము. అలాగే ఎర్రగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి వేసుకునేసినామండి, 3 వస్తువులు. ఇప్పుడు దీన్ని వేయించుకుందాం. కొద్దిగా వేగినాక మనం టమాటాలు మిగిలిన వేసుకుందాం. చూడండి, కొద్దిగా వేగితే చాలండి. ఇప్పుడు టమాటాలు, తెల్లగడ్డలు, అల్లం వేసేద్దాం. ఇప్పుడు ఇందులోనే చింతపండు కానీ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవంతా వేగిన తర్వాత మళ్ళీ కొబ్బరి వేస్తామండి, ఇప్పుడే వేయకూడదు, లాస్ట్లో వేసేసి మిక్సీ పట్టేయాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం. అలాగే రుచికి సరిపోయేంత కల్లుప్పు. ఉప్పు వేసాం కదండి, ఫాస్ట్లో మగ్గుతుంది టమాటా అనేది. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి, అప్పుడే టమాటా పైది కిందకి, కిందది పైకి వస్తుంది, మగ్గుతుంది.
చూడండి టమాటా అనేది బాగా మగ్గిందండి. ఇంకొంతసేపు మగ్గినాక మనము కొబ్బరి తురిమేసేద్దాం. ఇలా మగ్గితే చాలండి. ఇప్పుడు కొబ్బరి తురుము వేసేద్దాం. కొబ్బరి తురుము వేసాం కదా, బాగా కలిపేసి స్టవ్ ఆపేస్తున్నాను. ఆ వేడికే సరిపోతుందండి, ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు కొబ్బరి తురుము వేసాక. ఇప్పుడు స్టవ్ ఆపేసామండి. ఇది బాగా చల్లారించి మిక్సీ పట్టుకుందాం. 5 minutes later. చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఎప్పుడు ఒకేలాగే చట్నీలు చేసేది కదండి, ఇలా డిఫరెంట్గా ఒకసారి చేశారంటే ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇప్పుడు మిక్సీ పెట్టేద్దామండి. కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి. చాలా గట్టిగా ఉంటేనే పునుగుల్లో బాగోదు. అంతే అండి, మన పునుగుల్లో కూడా స్పెషల్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పునుగులు చేసుకుందాం. దీనికి పోపు కానీ అవసరం లేదండి, ఎందుకంటే మనం ఫస్ట్లే వేయించాం కదా, కాబట్టి పోపు పెడతా లేదు. మీకు కావాలి అంటే పోపు పెట్టుకోండి. ఇక్కడైతే నేను పోపు పెట్టలా. ఇక్కడ పునుగులు 2 వెరైటీలుగా చేస్తున్నానండి. ఒకటి ప్లెయిన్గా జీలకర్ర వేసి, ఇంకొక దానికి ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసి చేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు పచ్చిమిర్చి అనేది లేకుండా అలా చేస్తున్నాను. పెద్దవాళ్ళకి పచ్చిమిర్చి వేస్తే ఇష్టం కదండి, కాబట్టి పచ్చిమిర్చి వేసి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాం రండి. ఈ పిండిలోకి అరకప్పు మైదా, ఎందుకంటే పిండి అనేది కొంచెం పలసగా ఉంది కదా, మనం మిక్సీ పట్టాం కదండి నీళ్ళు వేసి, కాబట్టి దానికి కొంచెం థిక్నెస్ తేవడానికి మైదా వేసాను. అక్క మాకు మైదా నచ్చదు అనేవాళ్ళు గోధుమ పిండి కానీ వేసుకోవచ్చండి. అలాగే ఒక ఎర్రగడ్డ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర. మనం ప్లెయిన్గా వేస్తామన్నాం కదండి, దానికి జీలకర్ర వేస్తున్నాను. ఇలా ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసేదానికి జీలకర్ర వేయలేదండి. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకునేద్దాం. మన బోండా కట్ చేసుకున్నట్టుగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా పొడి పొడిగా కట్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది పునుగులకి. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ మైదా పిండి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకునేద్దాం. ఉప్పు ఆల్రెడీ వేసేసాం కదా, ఇప్పుడు వేస్తా లేదు నేను. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బీట్ చేసుకోవాలండి, అప్పుడే మనకు పునుగులు అనేది బాగా వస్తుంది. పిండి అయితే కలిపేసినామండి. మనం ప్లెయిన్ పునుగులకి సపరేట్గా తీసుకునేద్దామండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకుంటున్నామండి. మనం వేసేటప్పుడు కలుపుకుందాము. అలాగే దీంతోకి పచ్చిమిర్చి ఎర్రగడ్డ వేసుకునేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. మామూలుగా మనం ఇడ్లీకి బియ్యం నానపెడతాం కదండి, పిండి కొట్టిస్తాం కదా, దాంతోనే నేను కొంచెం కొంచెం పిండి తీసి పాపకి అప్పుడప్పుడు పునుగులు వేయిస్తూ ఉంటానండి. కాకపోతే మనం పిండి కొట్టించుకొస్తాం చూడండి, అప్పుడే వేయిస్తానండి. అది బాగా పొంగి ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదా, ఆ పిండి వేసినట్లయితే నూనె చాలా లాగేస్తుందండి. మీరు ఎప్పుడైతే కొట్టించుకొస్తారో అప్పుడే ఇలా చేసుకోండి, బాగుంటుంది. కళాయి పెట్టుకొని నూనె పోసి పెట్టుకుందామండి. నూనె వేడెక్కిందంటే పునుగులు వేసుకోవచ్చు. నూనె కాగిపోయిందండి. ఇప్పుడు పునుగులు వేసుకుందాము. ఇలా కొద్ది కొద్దిగా తీసుకోండి. పునుగులు చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కొద్ది కొద్దిగానే వేసుకోవాలండి పునుగులు. మన బోండా షేప్లో పెద్దది వేసామంటే బాగోదు. ఇలా నెమ్మదిగా ఇలా తిప్పించుకోవాలండి. ఇలా మన గట్టితో ఇలా అన్నామంటే బాగా ఉల్టా అవుతుందండి అది. బోండాల్లో పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా వేస్తాం కదండి, కాబట్టి చుట్టూరు బాగా కలర్గా మంచిగా డీప్ ఫ్రై అవుతుందండి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఇవి చిన్నవి కదా,
ఫాస్ట్లో వేగిపోతుందండి. ఇలానే వదిలేసినామంటే కింద వేగుతుంది, పైన వేగదండి. కాబట్టి ఇలా తిప్పించుకుంటూ ఉండాలి. ఇలా మీరు గట్టితో అన్నా కానీ తిరుగుతుందండి. సైజు బట్టి వేగుతాయండి ఇవి కూడా. చూడండి ఈ మాత్రం వేగిందంటే సరిపోతుంది, తీసేస్తామండి. చూడండి కలర్ కూడా మంచిగా వచ్చింది. మన బోండాలు వేస్తే పైకి వచ్చేదండి, కాకపోతే చిట్టి చిట్టి పునుగులు కాబట్టి ఇంతే వచ్చింది. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటే ఇంత సౌండ్ వస్తుంది. ఇలాగే వేసుకుందామండి. మళ్ళీ వేసేక ముందరే ఇలా చేయి తడుపుకోవాలండి. ఇప్పుడు తీసేటప్పుడు మనం ఇలా సైడ్ నుంచి ఇలా తీసుకోవాలండి. చూడండి ఇలా తీసుకొని ఇలా వదలాలండి. అప్పుడు పునుగులు బాగా వస్తాయండి. ఫస్ట్ వేసినప్పుడన్నా మనకు నూనె కొంచెం తక్కువ కాగిందండి. ఇప్పుడు నూనె బాగా కాగింది. ఒకటి వేసే ముందరికి ఇంకొకటి పైకి వచ్చేస్తుంది, చూసారా? చూడండి ఇలా తీసుకున్న తర్వాత బొటన్ వెళ్తే ఇలా వేసుకోవాలండి. అప్పుడే మనకు రౌండ్గా క్రిస్పీగా వస్తుంది. అలాగే మన చేయి కూడా దూరంగా నూనెలో పెట్టుకొని వేసుకునేకి అవుతుందండి. నూనె కాడ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి. ఒకసారి 2 సార్లు వేసామంటే తెలిసిపోతుంది. కాకపోతే తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. చూడండి నేను తీసుకునే భాగం కూడా ఇలా సైడ్ నింటే తీసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో చూసి వేసుకోవాలండి. సరిపోయింది మన పునుగులు. ఇప్పుడు వేసిండేవి తిప్పించుకుందామండి. అలాగే చేయి కడుక్కొని కూడా చేయి బాగా తుడుచుకోండి. తేమ ఏమైనా పడితే కానీ టపా టపా అంటుంది. ఒకవేళ మీకు పునుగులు అతకపోయింటే ఇలా గరిటితోని ఇలా చేశారంటే వచ్చేస్తుందండి. చూడండి ఇలా చూసారా, ఇప్పుడు అతకపోయింది కూడా వచ్చేసింది. ఇప్పుడు నిదానంగా ఇలా తిప్పించుకుందాము. మీరు ఇలా రౌండ్కి తిప్పారంటే కిందది పైకి, పైది కిందకిను తిరుగుతుందండి. అంతే అండి, మన పునుగులు చూసారా ఎంత ఈజీగా వేసుకున్నాము. చల్లని సాయంత్రాన ఇలా వేడి వేడి పునుగులు వేసుకొని తింటుంటే ఆ మజానే వేరే అండి. చాలా బాగుంటుంది కదా. మీరు ట్రై చేయండి. మీకు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కానీ కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. మన పునుగులు అనేది చిన్నగా రౌండ్గా ఉంటుంది కాబట్టి గట్టితో ఇలా అన్నామంటే పైది కిందకి, కిందది పైకి తిరుగుతుందండి. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే మీరు వేసినప్పుడు. అప్పుడు పర్ఫెక్ట్గా కాలుతుందండి మన పునుగులు అనేది. ఇలా గోల్డెన్ రంగు రావాలండి, అప్పుడే బాగుంటుంది పునుగులు. ఇప్పుడు తీసేద్దాము. చూడండి ఒకేసారి గరిటికి వచ్చేసినాయండి పునుగులు అనేది. అక్క మాకు చేతిలో వేసేకి ఇబ్బంది అనే వాళ్ళకి ఇలా స్పూన్ తీసుకోండి. స్పూన్ కూడా అంతే అండి, ఇలా సైడ్ ఇంకా తీసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే సరిపోతుందండి పునుగులు అనేది. ఇలా కొద్దిగానే తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే మన బోండా షేప్ అయిపోతుందండి. మన పునుగుల్లాగా రావాలంటే కొద్దిగా తీసుకోవాలి. ఇలా మధ్యలో వేసుకున్నట్లయితే మన ఖాళీ జాగా ఎక్కడుందో అక్కడే చూసి వేసుకోవాలండి. అప్పుడే పునుగులు ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుంది. ఇలా మీరు స్పూన్లోకి తీసుకున్నాక ఇలా చేసుకోండి, కింద ఉండే భాగం అంతా వచ్చేస్తుంది. అప్పుడు మనకు షేప్ అనేది బాగా వస్తుంది. ఫస్ట్ మీకు చూపించాక వేసాను కదండి, దానికి తోకలు చూడండి ఎలా వచ్చిందో. మళ్ళీ నెక్స్ట్ టైం మీకు చూపించి వేసాను కదా, అది బాగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని తిప్పించుకుందాము. చూడండి ఇవి అతుక్కుపోయింది కదా, దీన్ని నెమ్మదిగా ఇలా తీసుకోవాలి. చూడండి అతుక్కుపోయింది దాన్ని నెమ్మదిగా అలా అన్నాను, వచ్చేసింది విడిగా. ఇప్పుడు పునుగులు చూద్దాం రండి. చూడండి లోపల గుల్లలుగా ఎంత బాగా వచ్చిందంటే పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. ఇలానే ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ ఎలా వచ్చిందో అక్కడ కూడా అలానే వస్తుందండి. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా తిప్పించుకుందాము. అలాగే మన పునుగులు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇంతే అండి, మీరు కూడా ఇలానే చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. దానికి నేను గ్యారంటీ. మన స్పూన్తో వేసిన పునుగులు కూడా రెడీ అండి, తీసేద్దాము. ఇప్పుడు మనం పిల్లల కోసం ప్లెయిన్ పునుగులు చేసుకుందామండి. కలుపుకుందాం ఫస్ట్. జీలకర్ర వేసేదాని వల్ల స్మెల్ బాగుంటుందండి, కాబట్టి నేను జీలకర్ర వేసాను. పిల్లలకి జీలకర్ర నచ్చదు అంటే మీరు ప్లెయిన్గా కానీ వేసుకోవచ్చండి.
మంట అనేది ఎక్కువలో పెట్టుకునే వేయండి, తగ్గించేయద్దండి. చూడండి ఒకదానికొకటి అంటుకునింది కదా, ఇప్పుడు దీన్ని తీసేద్దాము. ఇలా గెరిటి సైడ్లో ఇంకా తీసామంటే విడిపోతుందండి. పునుగులు అనేది బాగా కలర్గా రావాలండి, అప్పుడే వేగినట్లు అర్థము. అంతే అండి, వేగిపోయింది. ఇవి కూడా తీసేద్దాం. ఇవి తనిగా వేసానండి, జీలకర్ర వేసింది కదా, అలానే ఈ పిండితో మిగిలిన కూడా వేసేస్తామండి. చాలా ఈజీ అండి పునుగులు చేసేది, తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారండి ఈ వీడియో చూస్తే. పునుగులు ఇలా వేసేసి అలానే వదిలేకూడదండి, బోండా అయితే కొంచెం టైం తీసుకుంటుంది కాలేకి, పునుగులు అనేది ఫాస్ట్గా కాలిపోతుందండి. కాబట్టి ఇలా మనము రెండు పక్కల తిప్పించుకుంటూ ఉండాలండి. ఇప్పుడు వేగిపోయిందండి, తీసేద్దాము. మన పునుగులు గోల్డ్ కలర్లో మినిమినిమిన మెరిసిపోతా ఉందండి. ఈ చల్లని సాయంత్రాన వేడి వేడి పునుగులు రెడీ అండి. కాంబినేషన్గా మన స్పెషల్ చట్నీ. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. చాలా క్రిస్పీగా వచ్చాయండి పునుగులు అయితే. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక్క చిన్న కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోనూ టేస్ట్లోనూ క్వాలిటీలోనూ ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి స్నాక్స్ ఐటమే మన ఛానల్లో బోండా ఉంది, బజ్జీ ఉందండి, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. అంతే అండి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.